ఏంట్రా డల్గున్నారు? భాస్కర్ ని సీనుగాడు కొట్టాడన్నా. ఎందుకు? ఏదో డబ్బులు ఇవ్వాలని. భాస్కర్నే కాదన్నా, నిన్ను కూడా తిట్టాడన్నా. అవసరమైతే రమేష్ గారిని కూడా కొడతా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకొచ్చి గెలవమ్మను అని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. అన్నా అదే కాదన్నా, వాడు నిన్నేమన్నాడో తెలుసా అన్నా? అన్నా ఆ రమేష్ కి ఈ ఊరోళ్ళు భయపడతారు, ఈ సీనుగాడు కాదని చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడన్నా. నువ్వంటే వానికి అసలు భయం లేదన్నా. అన్నా వాణ్ణి మాత్రం వదలొద్దన్నా, వాణ్ణి వదలొద్దన్నా. అంతేకాదన్నా, ఆ రమేష్కి దమ్ముంటే నాతో కొట్లాటకు రమ్మని చాలా గర్వంగా మాట్లాడాడన్నా. చూడు బావా ఎలా కొట్టాడాడు. బావా నీతో 10,000 బెడ్ కాస్తాడంటాడు. నీతో ఫైట్ చేసి నిన్ను ఓడిస్తానని బూతులు తిట్టాడు బావాడు. ఆ సీనిగాడు నాతోనే, ఈ బాడీ బిల్డర్ రమేష్ తోనే పెట్టుకుంటాడా? నా పేరు చెప్తేనే ఈ చుట్టుపక్కలున్న 10 వాళ్ళు ఉత్తపసుకుంటారు. అట్లాంటిది ఆ బచ్చగా నాతోనే పందెం కాసి నన్నే ఓడిస్తానంటాడా? వాడంతు చూస్తా. రాయ్ ధనుంజయ్, అన్నా ఆ సీనిగాడితో చెప్పు రేపు చెరువు గట్టుకు రమ్మన్నానని. వాడి సంగతి చూస్తా, ఎముకలు విరుస్తా నా కొడుకుని. అలాగే అన్నా, అలాగే అన్నా. ఇది నా మాటగా చెప్పండి, వెళ్ళండి. సరే బావా. ఒక్క దెబ్బకు సీనిగాడి మటాష్. మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. పదా అయిపోయావురా, అయిపోయావురా. లేరా లేదా కొడక, పందెంలో కాసిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి రా పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? ఎక్కడికి పారిపోతావు? డబ్బులు ఇవ్వకుండా పారిపోతామనే. డబ్బులు కొడక. ఇదిగో తీసుకో. ఎరా 100 తగ్గింది, 100 తగ్గింది. ఎరా 100 తగ్గింది. 100 ఖర్చయిందా రే సీను? 100 తీ బయటికి, 100 తీ బయటికి. 100 ఖర్చయింది సీను. ఏయ్, మాట దగ్గర మనీ దగ్గర ఈ సీనుగా చాలా స్ట్రిక్ట్ రోయ్. ప్లీజ్ సీను, ఇస్తాను సీను. ఇదిగో. ఏయ్ ఎందుకురా కొట్టావు? అబద్ధం ఆడినందుకు. ఏయ్ ఎందుకురా కొడుతున్నావు? 100 రూపాయలు దాచిపెట్టినందుకు. డబ్బులు ఇచ్చాకరా మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? ఇంకెప్పుడు ఈ సీనుగాడి దగ్గర ఈ విధంగా చేయకుండా జాగ్రత్త పడతామని. ఇక పో పో పో. పో పోరా, తిరిగి చూడకుండా. నిన్ను తెలిపెట్టాను రా. ఏ భాస్కర్, ఏమైందిరా? ఏంట్రా ఈ దెబ్బలేంట్రా? కూర్చోరా. రే ఏమైందిరా? సీనుగాడు కొట్టాడు. వాడా ఎందుకురా? నిన్నటి పందెం డబ్బులు ఈ రోజు ఇచ్చానని. సీనుగాడు పెద్ద పుడింగా? వాడేంట్రా ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎవరిని పడితే వాడిని కొడుతున్నాడు. ఈ విషయం రమేష్ అన్నకి చెప్పి వాడంతు తేలుద్దాం. పదండ్రా. వాడిని వదిలేదే వద్దురా, పదండ్రా పదం. మీకేం కావాలి చెప్పండి అన్న. ఫస్ట్ 2 చికెన్ 65, 2 చికెన్ లెగ్ పీసు, 1 చికెన్ బిర్యానీ, 1 మటన్ బిర్యానీ, 1 డజన్ తందూర్ రోటీ తీసుకోవచ్చే. నాకా 1 వెజ్ బిర్యానీ, 1 కర్డ్ రైస్ అన్న చాలు నాకు. సరే అన్ని వేడుకుండాలా? ఏంది బాసు ఇవన్నీ చెప్పావు? రేపటి కూడా కలిపి చెప్పేశావా ఏంటి? ఆశ్రమంలో ఉన్నన్ని రోజులు వెజిటబుల్ తిని తిని బోర్ కొట్టింది. ఇప్పుడు వెజిటేరియన్ అంటే తోకొస్తుంది. ఈ గెటప్ లో నువ్వు నాన్ వెజ్ తింటే నీకు నమస్కారం చేసిన భక్తులు చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో. అవును కదా. ఓ యా, యూర్ రైట్. ఈ గెటప్ ని 2 సెకండ్లో సెటప్ చేస్తా చూడు. ఎలా ఉంది ఈ గెటప్? బా సూపర్ గురు. నా కథ నీకు ఆల్రెడీ సగం అర్థమైంది. సో నువ్వే చెప్పాలి. సరే నాకైతే చెప్తా. నేను మా ఊర్లో పెద్ద పోకిరి. యు మీన్ మహేష్ బాబు పోకిరి? నో 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 నో, ఆ పోకిరి అండర్ కాప్. ఈ పోకిరి ఊరి మీద పడి ఆంబోతులా తిరిగే పెవర్స్.